మహాభారతంలో దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు మరియు యుధిష్ఠిరుడు పాండవులలో పెద్దవాడు మధ్య కురుల ఆస్థానంలో ఆ అపఖ్యాతి పాలైన పాచికల ఆట ఉంది. శకుని మామ కౌరవుల మామ దుర్యోధనుడి తరపున ఆడేవారు లేదా మంత్రవిద్య. అతని వద్ద ఒక జత పాచికలు ఉన్నాయి. అది ఎల్లప్పుడూ అతను కోరుకున్న సంఖ్యను విసిరివేస్తుంది. ఆ జూదంలో యుధిష్ఠిరుడు తన సంపదను, రాజ్యాన్ని, సోదరుడిని, తనని, భార్యను పోగొట్టుకున్న ఆటకు అతను సూత్రధారిగా ఉన్నాడు. శకుని మామలో విలన్ని సృష్టించిన పరిస్థితుల కథనం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆధునిక నగరం కాందహార్లో ఉన్న గాంధారానికి శకుని చిన్న యువరాజు. అతని తండ్రి సుబలరాజు మరియు తల్లి సుధర్మ. అతని భార్య హర్ష్ మరియు ఉలుక అనే కొడుకు ఉన్నాడు. అతనికి ఇంకా 99 మంది సోదరులు మరియు ఒక చెల్లెలు గాంధారి ఉన్నారు. అతనికి ఆమె అంటే చాలా అభిమానం. ఆమె అంధుడైన రాజు ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంది మరియు ఆమె తన 100 మంది కుమారులకు మరియు కౌరవులు అనే ఒక కుమార్తెకు తల్లిని చేసింది. యుద్ధయాత్రలో భీష్ముడు గాంధార రాజును ఓడించాడు. అతను తన కుమార్తె చేతిని యువరాజుకు ఇచ్చి వివాహం చేయమని రాజును భయపెట్టాడు. గాంధారి తన మొదటి భర్త బ్రతకలేడని సూచిస్తూ ఆమె జ్యోతిష్య సంబంధమైన జన్మ పట్టికలో మాంగ్లిక్ దోషాన్ని కలిగి ఉంది. దీన్ని అధిగమించడానికి ఆమెను చంపిన మేకతో వివాహం చేశారు. యువరాజును వివాహం చేసుకోవడానికి ఆమెను హస్తినాపూర్కు పంపే ముందు ఆమె వితంతువుగా మార్చబడింది. గాంధారి తన భర్త పుట్టుకతోనే అంధుడని తెలుసుకున్నప్పుడు ఆమె తన కళ్లకు గంతలు కట్టుకుని తన భర్త జీవితాన్ని పంచుకోవడానికి అంధుడిగా జీవించాలని నిర్ణయించుకుంది. గాంధారికి చిన్నప్పటినుంచి చీకటి అంటే భయం. ఆ విధంగా ఆమె కళ్లకు గంతలు కట్టుకుని చీకట్లు కమ్ముకున్న జీవితాన్ని గడుపుతుంది. భీష్ముడు తన సోదరిని ఒక అంధుడిని మోసం చేసి వివాహం చేసుకున్నాడని, అప్పటికే మోసపోయానని భావించిన శకునికి ఇది బాగా జరగలేదు. తన సోదరికి కళ్లకు గంతలు కట్టుకుని జీవితాన్ని గడపడం అన్యాయమని మండిపడ్డారు. దీనికోసం భీష్ముని శిక్షిస్తానని ప్రమాణం చేశాడు. అతని వివాహం తరువాత ధృతరాష్ట్రుడు గాంధారిని మేకతో వివాహం చేసుకున్న సంఘటన గురించి తెలుసుకున్నాడు మరియు తద్వారా అతను రెండవ భర్త అయ్యాడు. అతను కోపంగా ఉన్నాడు మరియు ఆమె కుటుంబాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. గాంధారి తండ్రి సుబలరాజు, ఆమె 100 మంది సోదరులు హస్తినాపురానికి అతిథులుగా ఆహ్వానించబడ్డారు. వారు వచ్చినప్పుడు వాటిని ఒక చెరసాల స్థలంలో ఉంచారు. వారికి తినడానికి, పడుకోవడానికి, స్నానానికి చోటు కల్పించారు. సేవకులచే ఆహారం అందించబడింది, కాని పరిమాణం రోజురోజుకు తగ్గింది. చివరికి అది వడ్డించిన కొన్ని ధాన్యాలు మాత్రమే. పూర్వపు రోజులలో సామాజిక ఆచారాలు అతి తక్కువ లేదా పేలవమైన సేవలు ఏమైనప్పటికీ వారి ఆతిథ్యం చూసుకునే వరకు మరియు వారికి ఆహారం అందించే వరకు ఆహ్వానించబడిన అతిథిని వారి స్వంతంగా విడిచిపెట్టడానికి అనుమతించలేదు. వారు ఆ విధంగా ఇరుక్కుపోయారు మరియు ఆకలితో తమకు మరణం వస్తుందని తెలుసు. కురు వంశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారిలో ఒకరు అందరికీ అందించే మొత్తం ఆహారం తిని జీవించాలని సుబలరాజు నిర్ణయించుకున్నాడు. తన కొడుకులో అత్యంత తెలివైన వ్యక్తిని ఎంచుకోవడానికి అతను ఎముక ముక్కకు దారం వేయమని అందరినీ అడిగాడు. శకుని ఒక బియ్యపు గింజకు దారాన్ని కట్టి దానిని చీమకు ఇచ్చి ఎముకలోని పిన్ హోల్ ద్వారా చీమను పంపి చేయగలిగాడు. శకుని బ్రతకడానికి ఎంపిక చేయబడ్డాడు మరియు వారు పొందిన ఆహారాన్ని తినమని అడిగారు. వడ్డించే ఆహారం రోజురోజుకు తగ్గిపోవడంతో బ్రతకడానికి తన సోదరుల మాంసాన్ని ఒక్కొక్కటిగా తినమని కూడా అడిగారు. శకుని తన ఉద్దేశ్యాన్ని గుర్తుంచుకోవడానికి సుబలుడు శకుని కాలును మెలితిప్పాడు. అతనికి శాశ్వతమైన కుంటుపడింది. శకుని బొద్దుగా మరియు ఆరోగ్యంగా ఉన్నాడు మరియు అతని చుట్టూ ఆకలితో ఉన్న కుటుంబం ఉంది. సుబలుడు చనిపోయినప్పుడు శకుని తన తండ్రి మాంసాన్ని తిని అతని తోడ ఎముకల నుండి పాచికలను చెక్కాడు. ఈ పాచికలు శకుని కోరుకున్న సంఖ్యను తిప్పగల అద్భుత శక్తులను కలిగి ఉన్నాయి. అక్కడ తన తండ్రి ఆత్మ నివసిస్తుందని చెబుతారు. రాజు సుబలుడు చనిపోయే ముందు అతను తన కుమారులను విడుదల చేస్తే
వారు ఎల్లప్పుడూ కౌరవులను రక్షిస్తారని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కంటే పట్టించుకోలేదు. కాని సుబలరాజు మరణించినప్పుడు గాంధారి జోక్యంతో శకుని విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత శకుని గాంధార రాజుగా నియమించబడ్డాడు. కాని కౌరవులకు మార్గదర్శకుడిగా మరియు మార్గదర్శిగా హస్తినాపూర్లోనే ఉన్నాడు. శకునికి పాండవులపై వ్యతిరేకత లేదు. అతను కౌరవులు మరియు పాండవుల మధ్య ద్వేషాన్ని పెంచుకున్నాడు. తద్వారా అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. సోదరులపై ఒకరిపై ఒకరు విషం చిమ్మే అవకాశాన్ని అతను ఎప్పుడూ కోల్పోలేదు. ఎందుకంటే వారు ఒకరితో ఒకరు పోరాడినప్పుడు కురు వంశం బలహీనమవుతుంది. మరియు మహాభారత ఇతిహాసంలో శకుని యొక్క వ్యూహాత్మక మరియు మోసపూరిత పాత్ర. ఈ సమాచారం వివిధ ఇంటర్నెట్ మూలాల నుండి సేకరించబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి.